ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవరూ పెళ్లి చేసుకుని వెళ్ళడం లేదు. పెళ్ళనే పేరుతో అమ్ముడు పోతున్నారమ్మా. పెళ్లి కొడుకుల్లా వచ్చేవాళ్ళెవరు పెళ్లి కొడుకులే కాదు, ఆ సదాశివరాజు మనుషులు. పెళ్ళైపోగానే ముంబైకో లేదా ఫారిన్కి తీసుకెళ్ళి వేశ్యవృత్తి చేసేవాళ్ళకి అమ్మేయడం కోసమే సదాశివరాజు ఈ పెళ్లిళ్ళు చేస్తున్నాడు. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే నీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఒక్కసారైనా తిరిగొచ్చి మనల్ని చూశారా అని ఆలోచించి చూడు సీత. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రారు. ఎందుకంటే తిరిగొచ్చే పరిస్థితిలో వాళ్ళెవరూ లేరు. ఈ ఘోరం 25 సంవత్సరాలకు ముందే నాకు తెలుసు. మొదటిసారి నేను విన్నప్పుడు నా తల మీద పిడుగు పడ్డట్టయింది. నేను ఈ ఆశ్రమానికి వచ్చిన కొత్తలో ఒకరోజు 2 పిల్లలకి జ్వరం వచ్చింది. సదాశివరాజు తమ్ముడు ఈ ఊళ్ళో ఉన్న హాస్పిటల్లో చేర్పిస్తానని మెడ్రాస్కి తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో చేర్పించాడు. సదాశివరాజుకి ఈ విషయం తెలిసి అడిగిన వెంటనే కిడ్నీలు, గుండె, పిల్లల ఇతర భాగాలు అమ్ముకుంటే డబ్బు వస్తుందని వాడి తమ్ముడు ఇతనికి చెప్పాడు. సదాశివరాజు దానికి ఒప్పుకోకపోవడం వల్ల తన తమ్ముడు సదాశివరాజు నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. ఓ దుర్మార్గుడు సదాశివరాజు అమ్మాయిల్ని అమ్ముతున్నాడన్న విషయం తెలియకుండా ఉండడానికి ఈ పెళ్లిళ్ళోనే నాటకాన్ని ఆడుతున్నాడు. వాళ్ళ మాటలన్నీ నేను వినేశానన్న కోపంతో నన్ను చంపాలని చూశారు. ప్రాణాలకి భయపడి మోగదాన్లా ఉంటానని వాళ్ళని ప్రాణభిక్ష పెట్టమని అడిగాను. ఇంతవరకు ఎందరో ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నా కూడా చూసి చూడనట్టుగా ఉండిపోయాను. నీ మీద ఉన్న ప్రేమ నాతో నిజం చెప్పించింది. ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మోసపోకమ్మా. ఎక్కడికైనా వెళ్ళి బతుకు. పారిపోసేత ఎక్కడో ఒక చోట వెళ్ళి బతుకు. నువ్వు తప్పించుకొని వెళ్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు కాపాడగలవు. ఎవరైనా ఎత్తుక్కుంటూ వచ్చేలోపు నువ్వు పారిపో సీత. అది చూడు సీత, వచ్చేసారు. త్వరగా పారిపో. ఆ సీత తప్పించుకుని పారిపోతుంది. వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటయ్యా మన వాళ్ళందరూ పరిగెడుతున్నారు? రై, సీతకి మనం చేస్తున్న తప్పులన్నీ తెలిసిపోయాయి. తెలుసుకొని తను పారిపోయింది. వెళ్ళి పట్టుకోండి. నేను గురుని కలిసి వస్తాను. అలాగే అయ్యా. త్వరగా వెళ్ళి పట్టుకో. అలాగే. రండి, పట్టుకోండి. ఆగవే. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిత్రా, నా మాట విను. జాగ్రత్తగా వెళ్ళు. తలుపు తీ. ఏంటి మొదలు పెట్టారా? ఏమండి
వదలండి. వెళ్ళి ముందు స్నానం చేసిరండి. అంటే స్నానం చేసి వస్తే ఓకేనా? అయ్యో వెళ్ళండి. ఈవిడ ఇప్పుడెందుకు కాల్ చేస్తోంది? ఎవరండి? ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? దేవతయ్య. ఇప్పుడెందుకని కాల్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? అటెంప్ట్ చేయండి. ఏదైనా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది కదా, అటెంప్ట్ చేయండి. హలో, అరుణ్ మాట్లాడుతున్నాడు. హలో 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 అరుణ్, నేను దేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి అత్తయ్య. జాగ్రత్తగా కేరళకు వెళ్ళి చేరారుగా? అది సరే, రూమ్ ఎక్కడ తీసుకున్నారు? అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అంతా ఓకే అత్తయ్య, ఇక్కడ అన్ని బానే ఉన్నాయి. మీరెలా ఉన్నారు? నాకేం వరుణ్, నేను బాగున్నాను. అది సరే, ఏ హోటల్లో మీరు రూమ్ తీసుకున్నారు? ఎందుకంటే మీ మావయ్య ఫ్రెండ్ గెస్ట్ హౌస్ అక్కడుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. సరే, ఓకే. అక్కడ ఉండడానికి ఏర్పాటు చేయమంటావా? అదేమి వద్దు అత్తయ్య. ఈ హోటల్ మాకు బాగా నచ్చింది. చేంజ్ చేసే ఐడియా ఉంటే నేనే మీకు చెప్తాను. సరే అత్తయ్య, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. హలో అరుణ్, హలో. అరుణ్, ఎక్కడున్నాడట? మాట్లాడుతుండగానే కట్ చేశాడు. వాడు చెప్పకపోతే మనం కనిపెట్టలేమని అనుకుంటున్నాడా? కనిపెడతాను. వాడు ఎక్కడున్నాడో కనిపెడతాను. ఏంటండి మీరు? దేవి గారు ఫోన్ చేసి ప్రేమతో వివరాలు అడుగుతుంటే మీరేంటండి అలా ఫోన్ కట్ చేశారు? మనం ఇక్కడికి వచ్చింది మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. ఆవిడతో మనం ఎక్కడుంటున్నామో చెప్పామంటే మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి అని మన ప్రశాంతతని పోగొడుతుంది. ఇక్కడంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి, ఓకేనా? అయ్యో, మీకు అదే ధ్యాస. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి. ఏంటి గంగా, ఇప్పుడు తప్పించుకున్నావు. నీ సంగతి బోట్ హౌస్ లో చెప్తాను. వదలను. Good afternoon. How can I help you? Hello. Can you please tell me how far the Kannur Teppakal Bhagavati temple from this place? It's very near, ma'am. Within 20 kilometers. You can travel by boat. There are plenty boats available here. We can reach within half an hour. Shall I arrange for one, ma'am? No, that's okay. Not a problem. I'll take care. Thank you, ma'am. Have a nice day. ప్లేస్ అదిరిపోయింది కదా? എല്ലാവരും മെല്ലെ കയറൂ. നോക്കി കയറൂട്ടോ. ఈ ప్లేస్ బాగుంది కదా?
ఇక్కడికి వచ్చి కూడా నా మొహమే చూస్తున్నారేంటి? నీ మొహం వేరే దేన్ని చూడనివ్వట్లేదే. ఇక్కడ కూడా మొదలు పెట్టారా? పదండి వెళ్దాం. రండి, మనం ఆ బోట్లో వెళ్దామా? నీకు నచ్చిందా? సరే పద వెళ్దాం. നോക്കി കയറണേ. ഈ ബോട്ടിന് ഇവിടെ കാല് വെച്ച് അങ്ങോട്ട്. അങ്ങനെ തന്നെ. ജാഗ്രത. హలో. సరే, మీరు ఫాలో చేయమన్న అరుణు గంగాను ఇప్పుడు బోట్ హౌస్లో ఉన్నారు. ఇంకో గంట సేపటికి వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. ఇద్దరూ కలిసి విహారయాత్ర చేస్తున్నారా? మీరు ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్తారో చూసి నేను మీకు ఫోన్ చేస్తాను సార్. ఇలా చూడండి, అంతకన్నా ముందు మీరు ఒక పని చేయాల్సింది. ఓ బాబు మాట్లాడుతున్నారా? నేను సార్ అనుకున్నానులే. చెప్పు బాబు, ఏం చేయమంటావు? వాళ్ళిద్దరిలో ఆ గంగ ప్రాణాలతో నీటిలోంచి బయటికి రాకూడదు బాబు. అది నీళ్ళలోనే మునిగిపోయి చావాలి. నీకెంత డబ్బు కావాలో తీసుకో. హత్య అదంతా నాకు అలవాటు లేదు. నన్ను వదిలే బాబు. అయ్యో, నిన్ను హత్య చేయమండం లేదు. ఏదైనా యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి గంగ నీళ్ళలో పడేలా చెయ్యి. తనకి ఈత రాదు. మనం చెప్పినట్టు ఎవ్వరికీ తెలీదు. అందరూ అది యాక్సిడెంట్ అనుకుంటారు. ఏదైనా గొడవ అయిపోద్దేమో అని నాకు భయంగా ఉంది. నీకెలాంటి భయం అక్కర్లేదు. అందుకు తగిన వ్యక్తిని చూసి పని అప్పగించే. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు గైడ్వే కదా. ఈ పనులు చేసే మనుషులు తెలియదా ఏంటి? ఈ పని చేయడానికి ఒకడు ఉన్నాడు. వాడి పేరు భాస్కర్. వాడికి ఇదే పని. మీరు డబ్బు ఇచ్చారనుకోండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాడు. ఖర్చు కాస్త ఎక్కువ అవుద్ది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ పని మాత్రం కరెక్ట్గా పూర్తవ్వాలి. మోసం చేద్దాం అనుకున్నావో? అయ్యో బాబు, ఈ ఉన్ని కృష్ణన్ ఎవరిని కూడా మోసం చేయడు. అందులోనూ మిమ్మల్ని మోసం చేయగలవా? సరే సరే సరే, నీ గురించి మాకు బాగా తెలుసు. నీ అకౌంట్కి అడ్వాన్స్గా సగం డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. పని పూర్తి చేసి తిన్నగా మా రూమ్కి రా. మిగతా బ్యాలెన్స్ తీసుకుని వెళ్ళిపో. అడ్వాన్స్? ఎవర్రా ఫోన్లో? ఇంకెవరు? ఆ ఉన్ని కృష్ణ నాన్న. ఏంటట? ఇప్పుడు అరుణ్ బావ గంగ బోట్ హౌస్లో ఉన్నారంట. గంగని ఫినిష్ చేయడానికి ఇది మంచి అవకాశం అనిపించింది నాన్న. అందుకే మనుషుల్ని పెట్టి గంగని నీళ్ళలోకి తోసేయమన్నా నాన్న. ఆ ఉన్ని కృష్ణంతో ఇదంతా ఒక యాక్సిడెంట్ లా ఉండేలా ప్లాన్ చేయమని చెప్పాను. అందుకే అతను భాస్కర్ అనే వ్యక్తి ద్వారా ఆ పని పూర్తి చేస్తానన్నాడు. గంగ కాసేపట్లో చావబోతుంది నాన్నా. పులి కడుపున పిల్లి పుట్టదని నువ్వు నిరూపించావురా. మనం బయట తిరిగితే ఎక్కడ ఇరుక్కుపోతామోనని వాడిని సెట్ చేశాం. కానీ నువ్వు వాడి చేతే గంగని లేపేయటానికి పెద్ద ప్లాన్ వేసావు. అందులోనూ
యాక్సిడెంట్ లాగా ప్లాన్ చేసావు చూడు, అదే సూపర్, అదే హైలైట్ రా. అదరు కొట్టేసావు అంతే, శాబాష్ రా. గంగ చనిపోయిందని న్యూస్ రానివ్వండి, ఆ తర్వాత పొగడండి. ఈ రౌడీ భాస్కర్ ఎక్కడుంటాడో ఏంటో. ఇదొకటి. బ్యాంకులో అడ్వాన్స్ క్రెడిట్ అయిపోయింది. ఆ భాస్కర్ ఎక్కడున్నా సరే ఈ ఉన్ని కృష్ణన్ కనిపెడతాడు. భాస్కర్, ఇప్పుడే కదా నువ్వు జైల్లోంచి వచ్చావు, మళ్ళీ ఏంట్రా తాగి ఇలా చేస్తున్నావు? నువ్వు తాగడం వల్ల అందరికీ ఇబ్బందిరా. నేను చెప్పేది వినుకోరా. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీకు సలహా ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. వెళ్ళు. ఓకే, మన మ్యాటర్ సక్సెస్. భాస్కర్, ఏంటి ఓ పని వచ్చిందా? ఏం పని? నేను చెప్పే అమ్మాయిని బోట్లోంచి తోసేయాలి. ఎందుకంటే ఎంగనే అరీనే పిల్లని నీటిలో పడేసి ఆటలాడలాగా కనిపిస్తున్నానా? ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నేను ఊరికే చేయమనట్లేదు భాస్కర్, డబ్బిస్తాను. ఇంత లోతైన దాంట్లో పడిందంటే అది బ్రతికి బయటపడదు, ఎందుకంటే దానికి ఈత రాదు. నేనేమి కామెడీ చేయట్లేదు, మర్డర్ చేయమంటున్నాను. డీల్ ఓకేనా? ఓకే, తీసుకో. డీల్ ఓకే. ఆளாరానే. ఆవిడ నోకే. ఆ ఆరెంజ్ కలర్ చీర కట్టుకోవడం చూసావా అమ్మాయి? ఆ అమ్మాయినే నువ్వు చంపాలి, బాగా చూసుకో. కొత్తగా పెళ్ళైనట్లుందే. కొల్లాం పరిచదారా? ఆ పెన్నింటే బాయ్ ఫ్రెండా? అదంతా నీకు అనవసరం, చెప్పింది చెయ్యి. బాగా అర్థమైంది కదా? వాళ్ళిద్దరి నీటిలో తోసేసి చంపైనా అదంతా వద్దు, ఆ అమ్మాయిని మాత్రం తోసేస్తే చాలు. బాగా అర్థం చేసుకో. కాపాడడానికి ఎవరు లేనప్పుడు ఆ అమ్మాయిని తోసేయి. యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేసేస్తారు. ఓకే? ఓకే, చేసేద్దాం. కరెక్ట్గా చెయ్యాలి. వెళ్ళు. బండి అడగరా. ఏమండి, అక్కడ చూడండి ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. చాలా పెద్ద చేపలు. ఒకసారి చూడండి, అదిగోనండి.
സാർ വേണ്ട സാർ ഇവിടെ ഭയങ്കര ആളാണ് സാർ ഞങ്ങളെ കൊണ്ടു പോകാൻ സാർ വേറെ ആരെങ്കിലും നീന്താവരെ വിളിക്കാം സാർ സാർ വേണ്ട സാർ സാർ ഇറങ്ങണ്ട గంగా సార్ సార్ తను కనపడడం లేదు సార్ ഞാനിവിടെ രക്ഷപ്പെടുത്തിയ എന്നെ ഭാസ്കർ കൊല്ലും సార్ ఎవరైనా పిలవండి సార్ హెల్ప్ చేయండి సార్ ഞാൻ കരയ്ക്ക് പോയി ആരെങ്കിലും നീന്താ അറിയുന്നവരെ കൂട്ടിക്കൊണ്ട് വരാം ഞാൻ വന്നേക്കാം കൂട്ടിക്കൊണ്ട് വരാം